పిల్లలు, టెయిల్ వర్డ్స్ లో మనం ఇప్పుడు ముందుకు కొనసాగబోతున్నాం. ఈ వీడియోలో మనం 3 టెయిల్ వర్డ్స్ చూడబోతున్నాం. మొదటిది TURE, దీని ఉచ్చారణ ఛర్. రెండవది TIAL, దీని ఉచ్చారణ షియల్. మరియు మూడవది TIOUS, దీని ఉచ్చారణ షియస్. చర్య యొక్క ఉదాహరణలు. నా ఉదాహరణ ADVENTURE. టెయిల్ వర్డ్ వచ్చింది, టెయిల్ వర్డ్ పక్కన పెట్టేయండి. మిగిలిపోయిన పదం ADVEN. దానిపై VC కాంబో టెస్ట్ చేద్దాం. నా VC కాంబో AD, రెండవ VC కాంబో EN. VC కాంబో తర్వాత ఏం వచ్చిందో చూడాలి. AD తర్వాత V వచ్చింది కాబట్టి ఇది VCC అయ్యింది. EN తర్వాత ఏమీ లేదు కాబట్టి దానిని వదిలేద్దాం. ఎప్పుడైతే VCC కాంబో వస్తుందో అప్పుడు C మరియు C మధ్యలో పదం విరవాలి. కాబట్టి ADVEN మనం AD మరియు VEN గా ముక్కలు చేస్తాం. కాబట్టి ఈ మొత్తం పదం 3 భాగాలుగా అయ్యింది. AD ఒక భాగం, VEN రెండవ భాగం మరియు TURE మూడవ భాగం. పూర్తి విశ్వాసంతో ఒక్కటిగా చెబుదాం. అడ్వెంచర్, అడ్వెంచర్. ఇప్పుడు TIAL, షియల్. ఈ టెయిల్ వర్డ్ కు సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ తీసుకుందాం. CONFIDENTIAL. పెద్ద పదంగా కనిపిస్తుంది కానీ దీనిలో టెయిల్ వచ్చిందిగా. టెయిల్ వర్డ్ పదం సులభం కాబట్టి దానిని తీసేయండి. పదం యొక్క పొడవు 4 అక్షరాలు తగ్గిపోయింది. మిగిలిపోయిన పదం CONFIDEN. దీనిపై మనం VC టెస్ట్ చేద్దాం. చూడండి మీకు VC కాంబో దొరుకుతుందో లేదో. మొదటి VC కాంబో ON, రెండవ VC కాంబో ID మరియు మూడవ VC కాంబో EN. మొదటి VC కాంబో తర్వాత C వచ్చింది కాబట్టి అది VCC. రెండవ VC కాంబో తర్వాత వచ్చింది E అంటే అది VCV. మరియు మూడవ VC కాంబో తర్వాత ఏమీ లేదు కాబట్టి దానిని వదిలేద్దాం. మొదటిది VCC. ఎప్పుడైతే VCC వస్తుందో అప్పుడు నేను C మరియు C మధ్యలో పదం విరుస్తాను. కాబట్టి నేను ఈ పదాన్ని N మరియు F మధ్యలో విరిచాను. రెండవది VCV. ఎప్పుడైతే VCV వస్తుందో అప్పుడు నేను B మరియు C మధ్యలో పదం విరుస్తాను. కాబట్టి నేను పదాన్ని I మరియు D మధ్యలో విరిచాను. కాబట్టి ఈ మొత్తం పదం యొక్క భాగాలు CON, కాన్, FI, ఫీ, DEN, డెన్ మరియు TIAL, షియల్. ఒక్కటిగా పూర్తి విశ్వాసంతో చెబితే కాన్ఫిడెన్షియల్, కాన్ఫిడెన్షియల్. TURE. ఈ టెయిల్ వర్డ్ యొక్క ఉదాహరణ తీసుకుందాం. నా ఉదాహరణ SCULPTURE. TURE అవుతుంది చర్. దానిని పక్కన పెట్టేద్దాం. ఇక మిగిలింది SCULP. ఇప్పుడు VC టెస్ట్ చేసి ఈ పదాన్ని ఎలా చదవాలో చూద్దాం. VC కాంబో చూడండి, SCULP. ఈ 5 అక్షరాల్లో VC కాంబో ఏది ఉంది? UL. ఇప్పుడు UL తర్వాత ఏం వచ్చింది? P. ఇది VCC అయ్యింది. ఎప్పుడైతే మనకు VCC వస్తుందో అప్పుడు మనం పదం ఎక్కడ విరుస్తాం? C మరియు C మధ్యలో. అంటే మనం L మరియు P మధ్యలో పదం విరుస్తాం. కానీ పదం విరిచిన తర్వాత ఒకటే అక్షరం మిగిలింది. అంటే దీని అర్థం ఈ పదం చదవడానికి పదాన్ని ముక్కలు చేయాల్సిన అవసరమే లేదని. మనం SCULP ఒక్కటిగా చదవాలి. SC, స్క్. దీనికి U కలిపితే అది స్కాగానే ఉంటుంది. ఎందుకంటే U యొక్క శబ్దం ఆ కాబట్టి. ఈ స్కకు మనం L కలిపితే అవుతుంది స్కల్. ఈ స్కల్ కు మనం P కలిపితే అవుతుంది స్కల్ప్. కాబట్టి ఈ మొత్తం పదం అవుతుంది స్కల్చర్, స్కల్చర్. చూసారా? VC టెస్ట్ చేసిన తర్వాత మనకు ఒకే అక్షరం మిగిలినట్టు తెలిస్తే మనకు ఆ పదాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ మొత్తం పదాన్ని మనం ఎలిమెంటరీ రీడింగ్ నియమాల ఆధారంగా చదువుతాం. టెయిల్ వర్డ్ TIOUS. TIOUS యొక్క ఉచ్చారణ షియస్. నేను ఉదాహరణ కోసం తీసుకుంటున్న పదం
INFECTIOUS. టెయిల్ వర్డ్ పక్కన పెట్టేయండి, మిగిలింది INFEC. వీసీ కాంబో టెస్ట్ చేయండి. నా వీసీ కాంబో IN, నా రెండవ వీసీ కాంబో EC. ఈసీతో పదం ముగుస్తుంది కాబట్టి దాని గురించి మర్చిపోదాం. IN తర్వాత F వస్తుంది కాబట్టి ఇది అయ్యింది VCC. ఎప్పుడైతే VCC అవుతుందో అప్పుడు పదాన్ని C మరియు C మధ్యలో విరవాలి. నేను N మరియు F మధ్యలో పదం విరుస్తాను. కాబట్టి నా పదం యొక్క భాగాలు IN, IN, F, EC, ఫెక్ మరియు TIOUS అవుతుంది షియస్. మరి ఈ మొత్తం పదాన్ని ఎలా చదువుతాం? ఇన్ఫెక్షియస్, ఇన్ఫెక్షియస్.